హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఇది లాస్ట్ మంత్ మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినా గదా! అప్పుడు అక్కడ జాతర జరిగింది. కడలకాయ పరిషె అనమాట. చాలా చాలా బావుంటది. ఇంతకు ముందు గూడా వీడియో పెట్టినా, కానీ ఈసారి నేను వెళ్ళినా అక్కడికి. సో, నేను అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు కరెక్ట్‌గా అక్కడ కడలకాయ పరిషె జరిగిందనమాట. 7 డేస్ యాక్చువల్లీ. నార్మల్‌గా 3 డేసే ఉంటది. 5 డేస్ బాగా గ్రాండ్‌గా చేషిర్రు. సిక్స్త్, సెవెంత్ డేకి చాలా తగ్గిపోయింది. ఫుల్ షాపింగ్ స్ట్రీట్ లాగే ఉంటది. మొత్తం తినడానికి, మనం కొనుక్కోడానికి చాలా చాలా చీప్ అండ్ బెస్ట్‌గా దొరుకుతదనమాట. చాలా బావుండే. నేను నా ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఆ జాతరకి ఎళ్ళినా అనమాట. మా పాపకైతే 3 మంత్స్. ఆ అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు చాలా కొంచెం భయమేసిందనమాట. చిన్న పిల్ల కదా అని. చాలామంది చిన్న పిల్లలతో వచ్చారు. సో, నాకు కొంచెం ధైర్యం వచ్చింది తర్వాత. మా మమ్మీ, నేను, మా సిస్టరు, మా చిన్న పాప, మా పెద్ద పాప అంతా ఎళ్ళాము. చాలా బావుండింది. చాలా బాగుండే. సడన్‌గా నాకు కాలేజ్ డేస్ గుర్తొచ్చిందనమాట. ఇక్కడి నుంచి దగ్గరగానే మా కాలేజు. సో, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది. అక్కడ కూడా ఇలా జాతర జరుగుతది ఇయర్లీ వన్స్ అరోహర టైంలో. సో, ఇక్కడ డిసెంబర్ టైంలో జరుగుతదనమాట. నవంబర్ లాస్ట్ ఆర్ డిసెంబర్‌లో. చాలా చాలా బాగుండే. ఇలా మా ఫ్రెండ్స్‌తో వచ్చినప్పుడు ఎంత ఎంజాయ్ చేసినానో అది ప్రతి ఒక్కటి గుర్తొచ్చింది. ఇలా స్నాక్స్ అంతా నా స్కూల్ టైంలో తిన్నది చాలా గుర్తుండే. ఇవన్నీ చూసేసరికి మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తొచ్చింది. మీలో ఎంతమందికి ఇలా చిన్నప్పుడు గుర్తులున్నాయో స్వీట్ మెమరీస్ ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఓకే అండి. బాయ్.